శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024 మే తర్వాత నుండి కుంభరాశి వారి యొక్క జీవితం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది, ఇక ఒళ్ళు గొగురుపుర్చే 9 విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024 మే తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వారి జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే ఇక మీకు దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అనడం మనం చాలా వరకు వింటూనే ఉంటాం కదా. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో మన భారతదేశం ఎంతో ప్రాచీన్యం పొంది ఇక అయితే ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న, ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం ఇక నోరు ఆయన చెప్పినవి అనేక జరిగిన ఇక అంతర్జాతీయంగా కూడా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మం గారి లాగే ఇక బ్రహ్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు. బ్రహ్మం గారు ఆంధ్రలో ఎంత జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించారని ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేకం ఇక ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024 మే తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఇక ఈ యొక్క పూర్తి వివరాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో వీరికి శుభ అశుభాలు అనేవి కలగబోతున్నాయి, ఆర్థికంగా మానసికంగా వీళ్ళు చేయవలసిన కొన్ని పరిహారాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు కుంభరాశి వారికి పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 11వ రాశి కావడంతో ఈ రాశికి అధిపతి ఇక గురువు మరియు ఇక మన యొక్క మనస్తత్వాన్ని చూసే ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా ఇక ఎవరికైనా సరే చేసి పెట్టే అవకాశం ఉంటుంది. ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి పరాయి స్త్రీల విషయంలో అతి జాగ్రత్త అనేది కుంభరాశి వారికి ఇక చెప్పుకోబడింది. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే కుంభరాశి వారు స్త్రీల విషయంలో కానీ ఇక పురుషుల విషయంలో కానీ పరాయ వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటే వారికి మానసిక ఇబ్బందులు, అలాగే శారీరక ఇబ్బందులతో పాటు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా బాధపడతారనేది చెప్పవచ్చు. ఇక ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఆధునిక విద్యాప్రదమైన విద్యల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. అంతేకాదు ఇక వీళ్ళు చాలా పరాయి స్త్రీల వ్యవహారంలో చిక్కుకునే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. అనేక రకాల పుకార్ల మీద సృష్టించబడే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇరుగు పొరుగున ఉన్నవారు, ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే మిమ్మల్ని చెడుగా చిత్రీకరించి ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు నచ్చని విషయాలు ఒకరి గురించి మరొకరి దగ్గర చెప్పడం లాంటి పనులు అస్సలు ఈ సమయంలో చేయకూడదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో దీనివల్ల మీకు అనేక రకాల సమస్యలు సృష్టించబడి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే వ్యాపారం మధ్యస్థంగా సాగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికపరమైన అంశాల విషయంలో దాపరికం అనేది అస్సలు పనికిరాదు. మీరు మీ యొక్క భాగస్వామి దగ్గర ఏది దాచకూడదు. అలాగే వారిని కూడా అదే విధంగా ఉండమని చెప్పండి. మీకు ఎంత నమ్మకస్తులైన వ్యక్తులైనప్పటికీ ఓ కంట వారిని గమనిస్తూ ఉండడం అనేది చాలా ఉత్తమం అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నమ్మకస్తులైన వారిని ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశమైతే ప్రమాదమైతే పొంచి ఉందనే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో ఇక కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యుల మద్దతు మాత్రం వీరికి పరిపూర్ణంగా లభిస్తుంది. మీరు ఊహించిన దానికంటే ఇక మీ కుటుంబ సభ్యులు 1000 రెట్లు మీ వ్యాపారంలో భాగస్వామ్యం కాబోతున్నారు. వారి యొక్క మద్దతుతో మీరు అనుకునే లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అలాగే కొత్త వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యాపార అవకాశాల కోసం కానీ లేకపోతే ఎవరైనా పెద్ద వ్యాపారాలవేత్తలతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేద్దామని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్న వారి యొక్క జీవితంలో ఈ సమయంలో కుంభరాశి వారికి ఆ కోరిక నెరవేరు అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపార రంగంలో మీరు అంచెలంచెలుగా ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు జీవితంలో చూసుకున్నట్లయితే కనుక ప్రమోషన్ పొందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ మీ తోటి ఉద్యోగులు ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారు మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. మీరు చేసిన పనిలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరు మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉంటారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక వారిపైన అవసరమనే చెప్పు విధంగా అందరితోనూ మంచిగా ఉండేటట్టుగా మీరు అవకాశాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాదు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో 2024 మే తర్వాత వీరి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే శ్వాస సంబంధిత చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీటిలో నుంచి బయటపడేందుకు మీరు వెంటనే తగిన చికిత్సలు అలాగే చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. అంతేకాదు చూసుకున్నట్లయితే మీరు లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఉన్నారో వారి యొక్క జీవితంలో వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. అంతేకాదు వీరు కష్టపడి పనిచేస్తే రాజకీయ రంగంలో అలాగే ప్రజాప్రతినిధులుగా కూడా నిలబెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కష్టం మీద తాము నిలబడితే మాత్రం మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనే చెప్పవచ్చు. అంతేకాదు ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలంగా వస్తుంది. అంతేకాదు కొన్ని విషయాల్లో ప్రతికూలత కూడా కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే హనుమాన్ చాలీసాను పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే దుర్గా చాలీసా పఠించడం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు అనేవి సొంతం చేసుకోవచ్చు. దాన ధర్మాలు చేయండి, అది మీకు ఎంతో పుణ్యాన్ని అందిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, 2024 మే తర్వాత నుంచి కుంభరాశి వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వీరు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి దేవతారాధనలు చేయాలి, వేటికి దూరంగా ఉండాలి, అలాగే వీరికి కలిగిపోయేటువంటి నష్టం ఎలా ఉండబోతుంది అనేది చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ సన్నిహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా వారికి మంచి భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయాన్ని తెలియపరిచిన వారవుతారు. శుభమస్తు. నమస్కారం. కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చెప్పిన విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే నిజంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము రిప్లై ఇస్తాము.